ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కటి పంచాయతీగా ఉంది. వెళ్తుంది. The hunt begins now. మిస్టరీ హౌసెస్ చూడడానికి అన్ని ఒకేలా ఉన్న 20కి పైగా ఇల్లులు ఇవి. ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు వీటిని ఖాళీ చేశారు, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయం గురించి తెలుసుకోవాలని నేను ఈ ప్లేస్కి వెళ్ళాను. నేను మార్నింగ్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడ నాకు కొన్ని విచిత్రాలు కనిపించాయి. ఇక్కడ ఎవరో తిరుగుతున్నట్లు, ఇక్కడ ఏదో దుష్ప్రయోజనాలు టైప్లో చేస్తున్నట్లు, అర్ధరాత్రిలో ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో జరుగుతుంది అని ఒక ఆలోచన అయితే నాకు అనిపించింది. దీని పక్కనే ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంది. వివరాలకు వెళ్ళి ఇక్కడ ఎందుకు ఖాళీ చేశారు అని తెలుసుకుంటే ఎవరో చెప్పినది ఈ రైల్వే ట్రాక్ పైన చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయారని, అలా చాలా మందిలో ఒక టీనేజ్ అమ్మాయి చనిపోయిందని, ఆ టీనేజ్ అమ్మాయి చనిపోయిన తర్వాత నుంచి ఇక్కడ రూమ్స్లలో ఉండే వాళ్ళకి ఏదో విచిత్ర అరుపులు, విచిత్ర ఆకారాలు వినిపిస్తూ ఉండేవని కొంతమంది చెప్తూ ఉన్నారు. దానివల్ల ఇక్కడ ఇల్లులు ఖాళీ చేశారా అంటే అది నిజమా కాదా అని ఎవరికీ తెలియదు. బట్ ఇక్కడైతే ఇప్పుడు ఎవరూ ఉండడం లేదు. ఇక్కడ ఉండే ప్రతి ఇల్లు కూడాను ఖాళీగానే ఉన్నాయి. అర్ధరాత్రిలో ఇక్కడ ఎవరన్నా నార్మల్గా తిరగడానికి కానీ తాగడానికి కానీ వస్తే వాళ్ళకి ఇక్కడ విచిత్ర శబ్దాలు రావడము, వింత ఆకారాలు కనిపించడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయంట. ఇది నిజమా అబద్ధమా, ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి నేను నా టీం ఇక్కడికి వెళ్ళినప్పుడు మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది, మేము ఏం ఫీల్ అయ్యాం అనేది మీరు కూడా డెఫినెట్గా వీడియోని ఎండ్ వరకు చూడండి. మేము ఏ విధంగా అయితే హర్రర్ థ్రిల్ ఫీల్ అయ్యామో మీకు కూడా డెఫినెట్గా అదే ఫీలు, అదే థ్రిల్ అనిపిస్తుందని అనుకుంటున్నాము. తప్పకుండా వీడియోని లైక్ చేసి అలాగే మీకు ఏమనిపించింది అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ, అనదర్ మోస్ట్ స్కెరియస్ట్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. మోస్ట్ స్కెరియస్ట్ అని ఎందుకంటానంటే ఇక్కడ జరిగిన స్టోరీ ఆల్రెడీ మీరు మేబీ వాయిస్ ఓవర్లో వినేసి ఉండొచ్చు. చూసారు కదా, మిస్టరీ హౌసెస్. మనము డే టైం వచ్చి ఇక్కడ కొన్ని హౌసెస్ని ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళాము. ఇక్కడ దగ్గర ఒక 20కి పైగా హౌసెస్ ఉన్నాయన్నమాట. ఈ హౌసెస్లో మొత్తం కూడాను కొన్ని అలాగే సామాన్లతో సహా వదిలేసి వెళ్ళిన హౌసెస్ ఉన్నాయి, కొన్ని కంప్లీట్గా ఏం లేకుండా ఉండేవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఏముంది రాత్రి పూట్ల అందరూ భయపడుతున్న విధంగా ఇక్కడ నిజంగా ఏదైనా గోస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయా లేవా అని చెక్ చేద్దామని ఈరోజైతే నేను నా టీం అందరం కలిసి వచ్చేసామన్నమాట. సో నా టీం ఎవరెవరు వచ్చారనేది లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఎందుకంటే ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంది. నేను వచ్చినప్పటి నుంచి కీస్ 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 అని సౌండ్ వస్తుంది, పైన ఏదో ఒక ఇది జరుగుతుంది. సో ఫస్ట్ పైకి వెళ్తాను. సో రండి. ఇందాక కోపుడు ఆన్ చేసిన కాడి నుంచి అదిగో అది చూడు, ఇది అమ్మా పండి, మీరు వెళ్ళిపోండి చెప్తా. లైటింగ్ వచ్చి చెప్తాను. లైటింగ్ తగ్గించుకో, బయట లైటింగ్ తగ్గించుకొని రా అంటున్నా. బయట తిరిగేటప్పుడు లైటింగ్ తగ్గి, ఓకే అది నేను చెప్తాను.
గైస్ హలో, ఎవరది? ఎవరున్నారు లోపల? గైస్ చూడండి చూడండి, క్యాప్చర్ చేయండి, క్యాప్చర్ అటేది గాలికా ఏంటిది? గాలికా నార్మల్గానా? ఏదైనా ఉందా? హాయ్ ఫ్రెండ్స్, శ్రీ మావుల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. ఇక్కడ రామకృష్ణ సిద్ధాంతి గారు మీ సమస్యలు ఏమున్నా కానీ, ఇంట్లో సమస్యలు కానీ, లేకుంటే పెళ్లి కాకుండా కానీ, లేకుంటే స్త్రీ పురుష వశీకరణ కానీ, లేకుంటే డబ్బుల సమస్యలు కానీ, ఆస్తి సమస్యలు కానీ, ఇలాంటి ప్రతి మనిషి కూడాను ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నీ కూడాను కొన్ని ఆటోమేటిక్ గా తీరిపోతుంటాయి, కొన్ని ఏళ్ల తరబడి ఉన్నా కూడా తీరకుండా ఉంటాయి. ఇలాంటి సమస్యలకి జ్యోతిషం ఒకటే కారణం అని చాలా మంది నమ్ముతుంటారు. అలా నమ్ముతున్న వాళ్ళ కోసము నేను చెప్పబోయేది రామకృష్ణ శాస్త్రి సిద్ధాంతి గారిది వాట్సాప్ నంబర్ కూడా నేను మెన్షన్ చేస్తా చూడండి, 9949667583. మీ ప్రాబ్లం ఏమున్నా కూడాను వాళ్ళు వాట్సాప్ ద్వారానే మీ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తారనమాట. సో మీకు నమ్మకం ఉండి మీకు ఇటువంటి వాటిపైన ట్రస్ట్ ఉంటే డెఫినెట్ గా ఈయనని కాంటాక్ట్ అవ్వండి. మీకు తగినంత పరిష్కారం ఈయన కలిగిస్తాడనేసి నేను నమ్ముతున్నాను. సో ఓకే, చలో షురూ చేద్దాం. తరుణ్ బాయ్ అండ్ బాలు బాయ్ ఇద్దరు వచ్చినారు. హాయ్ గైస్, మీరు ఎప్పటి నుంచో లొకేషన్కి డైలాగ్ తీసిన కాడి నుంచి తీయండి 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 అంటే అది పనిగా వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన దాని నుంచి సౌండ్ ఎట్లా వస్తున్నాయి అంటే ఎప్పుడెప్పుడు పైకి పోదాం అనిపిస్తుంది. పైకి వచ్చిన దాని నుంచి చూడు, ఆ డోర్ చూడు అట్ట ఎట్టగింది, అది చూసి ఎవరు లేరు. ఈరోజు నైట్ మాత్రం చొప్పలు కనబడతాయి. మొత్తానికి అయితే డిసైడ్ అయిపోయినాము. సరే చూద్దాం, ఏముండదు. అందరూ బాగున్నారా? ఆఫ్టర్ లాంగ్ టైం ఇద్దరు కాంబినేషన్. ఎప్పుడైనా సరే నేను మాట్లాడేటప్పుడు ఏమిటి వస్తుంది? ఎందుకో నువ్వంటే అంత ఇష్టం. ఇద్దరు కాంబినేషన్ బాగుంది, వైట్ అండ్ బ్లాక్. ఎంత మైక్ ఇవ్వడానికి అయిపోవాలా? ఇంట్రొడక్షన్ అయిపోయింది. మాట్లాడు బాలు, నీ అమూల్యమైన వాక్యాలు ఏమన్నా చెప్పు. ఏముంది, నా వైట్ అండ్ వైట్ వచ్చా అని అంటాను కదా, పోతా పోతా కూడా రిటర్న్లో ఇచ్చిపోతాదిలే అంటాను నేను కూడా. అవునా? సో గైస్, ఆఫ్టర్ లాంగ్ టైం మన బాలు గారు అయితే వచ్చాడు అనమాట. ఓకేనా బాలు? ఓకేనా, అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ వచ్చినాయి. ఇంకా అన్నతో కంటిన్యూగా వీడియోస్లో కంటిన్యూగా వస్తాం మనం. ఓకే, చూడండి గైస్, అసలు ఎంత టార్చ్ వేద్దురా, ఎందుకురా వేచావు? కళ్ళు కనబడు ఇంకా ఇంత పట్టుకోవాలి. ఏమన్నా గబ్బీలలో ఇబ్బీలంటే మొహం మీద పట్టే. సో చూడొచ్చు మీరు, మొత్తం కూడాను చాలా క్లియర్గా సౌండ్ వచ్చింది. ఇందాక మనం ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు కూడా మీరు గమనించారు కదా, అక్కడ ఏదో టక్ 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 అని చెప్పు. బ్రో సెక్రటరీ ఆ పక్క అందులో ఏ పక్క వచ్చిందా? సరే, ఇద్దరు ఒకే సైడ్ క్యాప్చర్ చేయొద్దండి. ఒకరు ఒక సైడ్ క్యాప్చర్ చేస్తుంటే ఇంకొక సైడ్ క్యాప్చర్ చేయడం. ఆ డోర్ కొడుతుంది. గాలి కుట్టుకున్నట్టు అంత స్పీడ్ కుట్టుకుంటాయి. సరే, ఇప్పుడు అదో గైస్ చూడండి ఏం ఆటోమేటిక్గా ఏమైనా ఎవరు ఉన్నారా? ఎవరు లేచున్నారు? వాళ్ళు వచ్చేస్తుంది.
అట్లా ఏమన్నా గాలేమో తోలేనా కాదు. వాయిస్ వచ్చింది. ఆ. హలో, ఇక్కడ ఎవరన్నా గోస్ట్ అని తిరుగుతున్న వాళ్ళు ఉన్నారా? మళ్ళీ కిటికీ ఊగింది. కిటికీ ఊగింది ఇప్పుడు మళ్ళీ. ఫ్రెండ్స్, మేము డే టైం వచ్చినప్పుడు కూడా మాకు ఎవరు ఎవరు ఉన్నట్ట నీకు ఏది ఆ ఇంట్లో ఏమనిపించింది? ఇట్లా చెప్పుకుంటూ వచ్చినాం కదా, నేను కింద నుంచి కర్ర తీసుకొని వచ్చి పై చూసేటప్పటికి కింద కిటికీ ఉంది కదా, కిటికీ కాడ నుంచి లేచిన పైకి. ఆ రోజు మన అచ్చు ముద్దలు ఉన్నాయి చూడు, అచ్చు ముద్దలు కానీ ఎట్టబడినాయి అంటే అట్టే పడింది. చూసిలా మనం చేతులు కానీ అన్నీ. సో యాక్చువల్గా ఇది మేము డే టైం చూసిన హౌసెస్ కాదనమాట. లైట్ 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 అన్న ఆడేదో పోయింది ఇప్పుడు. ఇక్కడ కిటికీ ఇక్కడ క్లియర్గా చూడండి, అక్కడ ఎవరో కనిపిస్తుందంటే మాకు విండో సౌండ్ వస్తుంది. కానీ గాలి కానీ పెద్దగా రావట్లేదు. ఏంది కొట్టుకుంటుంది? ఏదో సంథింగ్ చాలా పెద్దది అన్నట్టు అనిపిస్తుంది. ఏడు అసలు అది కాదు తప్ప. నా కిటికీ చూడు, నా కిటికీ కడ నా వాయిస్ వినపడింది కదా. ఎవరండి, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మాకేదో శబ్దాలు వినిపిస్తున్నాయి, ఎవరో ఉన్నారు అనే ఫీలింగ్ అనిపిస్తుంది మాకు. ఎవరు మీరు? ఎవరన్నా ఉండే ఒక నిమిషం బయటికి వస్తారా? ఎప్పుడు నేను నాకు క్లియర్గా అయితే నేను చూశాను. మేము మిమ్మల్ని ఫీల్ అవ్వచ్చా? ఏందా కిటికీ దగ్గర నుంచి ఏదో కనపడింది బ్రో. కిటికీ క్లోజ్ అయ్యేటప్పుడు ఏదో కనపడింది అక్కడ. ఏం క్లోజ్ అయ్యేటప్పుడు? ఎక్కడ? ఫ్రెండ్స్ చూడండి, ఇటు పక్క కూడా మీకు లైట్ ఇక కనబడదు. కరోన్ అన్నా ఇక్కడ ఇక్కడ అటు పోతాం. అటు ఎప్పుడు విను? ఇక్కడ నుంచి ఇట్లా వచ్చా. ఏం లేదు అసలు ఇక్కడ, ఏం లేదు. సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ. ఏందో ఇదో ఇదొకసారి అదొకసారి అదొకసారి ఎంత కాంట్రాక్ట్ తీసుకుంటారు రోజు చూపెట్టట్టు. సరే రా, నీకు అక్కడ ఎవరో కనిపించారు అక్కడ అటు పక్కకు చూద్దామా. సో ఫ్రెండ్స్, మొత్తం కూడా చాలా ఉన్నాయన్నమాట. కరెక్ట్గా లైట్ ఆఫ్ చేసి, లైట్ ఆపేనా? ఆఫ్ చేసేది. లైట్ ఎందుకు ఆఫ్ చేసి చెప్తున్నానంటే దీని పక్కనే ఒక హైవే ఉన్నది ఫ్రెండ్స్. ఆ హైవేలో ఎవరైనా వెహికల్స్ తిరుగుతూ ఉన్నా, పెట్రోలింగ్కి ఎవరైనా పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉన్నా, మిడ్ నైట్లో మేము ఇక్కడ లైట్స్ వేసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు బయట నుంచి ఎవరైనా చూసి మేబీ వస్తే రిస్క్ అవుతుంది అనేసి నేను బయటకు వచ్చినప్పుడల్లా లైటింగ్ తగ్గిమని అలాగే ఆఫ్ చేయమని చెప్తున్నాను. మీరు ఇంకా ఏదో అనుకోకండి. నిజంగా బిల్డింగ్లు అయితే నెక్స్ట్ లెవెల్గా ఉన్నాయన్నమాట. అసలు ఎలా వదిలేబుద్ధి అయిందో అర్థం కావట్లేదు వీళ్ళందరికీ. బయటేమో ఇట్టున్నాయి, బయటేమో నెక్స్ట్ లెవెల్గా ఉన్నాయి, లోపలేమో ఇంకా నెక్స్ట్ లెవెల్గా ఉంది. ఏడేరా
ఎక్కడ సార్ ఇక్కడ క్లియర్ కనెక్షన్ క్లియర్ ఎట్లా పోయింది అది ఇటీ లైట్ ఇటీ లైట్ ఇటీ ఎట్లా పోయింది అది అదే పక్షి అది ఎడా ఎగిరిపోయిందా మనం అటు సైడ్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏందో కనపడింది. నీకు కూడా కనిపించిందా రోడ్ నుంచి మాట రావా అప్పుడు భయపడేది అందుకే నేను నాకు ఇందాక క్లియర్ కనబడిందా నువ్వు కూడా చెప్పలేదు కదా నాకు. నేను చెప్పలేదంట విన్నా సో ఫ్రెండ్స్ మొత్తం కూడా చాలా వరకు కొన్ని ఇదే అయిపోయింది అనమాట. కానీ ఒక్కటి మెయిన్ థింగ్ ఇక్కడికి ఎక్కువ కనీసం మందు తాగే వాళ్ళు కూడా చాలా తక్కువగా వస్తున్నారంట. ఇప్పుడు ఇంత ప్రైవసీగా ఇంత ఇదిగా ఉండే రూమ్లలోకి ఎంతగా వచ్చి మందు తాగడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ అలాంటిది కూడా ఎక్కడే కానీ చూడండి ఎంత నీట్గా ఎంత ఇదిగా ఉన్నదో. ఎవరే కానీ రావట్లేదు, ఎవరే కానీ ఉండట్లా. లైట్ లైట్ కరెక్టే కదా. ఈ ప్లేస్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయడానికి ఈఎంఎఫ్ మీటర్ కూడా హెల్ప్ అవుతుంది అనేసి ఇంకా ఈఎంఎఫ్ మీటర్ అయితే ఆన్ చేశాను. సో ఈఎంఎఫ్ మీటర్ కూడా ఆన్ చేయాలి. ఏదో ఫాలో అవుతుంది అనిపిస్తుంది తర్వాత నాకు. గైస్ ఏదో మమ్మల్ని ఫాలో అవుతుంది అనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. అందుకే ఈఎంఎఫ్ మీటర్ కూడా ఆన్ చేశాను. ఏదో ఇక్కడ మీరు ఎవరో ఉంటూ మమ్మల్ని గమనిస్తూ తిరుగుతున్నారనిపిస్తుంది. అది మీరు ఎవరు, మీరు ఇక్కడ ఎందుకున్నారో తెలుసుకోవచ్చా మేము? ఇఫ్ యూ డోంట్ మైండ్. బ్రో నా ఫింగర్స్ ఉన్నా ఎవరు లాగాను గైస్ ఫింగర్స్ నా ఇట్లా ఫింగర్స్ పడ్డాయి, ఫింగర్స్ పడ్డాయి. ఇదో చూడు. ఏంటది 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 ఏంటది? ఏమైంది ఏమైంది? చేయొచ్చిందా అక్కడికి చేయొచ్చింది ఇప్పుడు చేయొచ్చిందా? ఇందాక నిన్ను కూడా లాగింది అదేయా. చేయొచ్చింది ఇప్పుడు లాగింది. మీటర్ పట్టుకో. ఏ ఎవరది? అసలు ఏం అటాక్ చేయాలని చూస్తున్నారా? మీరు నిజంగా గోష్ఠి అయితే మా ఎదురుకి రండి, మాకేం భయం లేదు. మిమ్మల్ని ఫేస్ చేయాలనే వచ్చాం మేము. పక్షి తరం నా బ్యాక్ సైడ్ వచ్చింది, నా ఏడ్చేస్తుండు. పక్షి కొట్టుకుంటాను ఇందాక నుంచి. పక్షి అదే పాపం ఏదో గూడు పెట్టుకున్నాడా. అది వచ్చి ఊరి ఏందో వస్తుంది.
జాగ్రత్త ఊరినే ఉంటాయి, గోడలు పడిపోతాయి. ఈ నుంచి పడితే చూడనా, ఈ నుంచి పడేదానికి ఉండేదానికి అసలు దగ్గర దగ్గర ఎంత ఉందో. తరుణ్ ఇక్కడ ఏదో క్యాప్చర్. ఏ బతుకా ఏండో క్యాప్చర్ క్యాప్చర్. అన్న ఇటు అన్న నన్ను ఈ పక్కన ఈ పక్కన రాన్న త్వరగా రాన్న. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. చూసానా క్యాప్చర్ చేశాను, నేను క్యాప్చర్ చేసేసా. అయినా అవుతారా సంథింగ్ మిరాకిల్ ఏదో పెద్దది ఉంది ఇలా. ఎక్కడ చూసావా? అవుతారు అక్కడే అబ్దుల్ అన్న ప్లేస్లోనే ఏదో సంథింగ్ మిరాకిల్ ఏదో పెద్దది ఉంది. పా లోపల పోతే బయట, బయటికి పోతే లోపల. ఒక ఆట ఆడుకుంటాం. నాకు చూసి కానీ ఇందాక అసలు నీకు ఫింగర్ పడడం ఉందియా? అదే కదా నన్ను లాగిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి క్యాప్చర్ అంటే మళ్ళీ తుప్పకు అసలు అదే కదా. అదే అర్థం కాలేదు. నేనైతే పక్కైతే చూసాను, పక్కన క్యాప్చర్ అయితే చేశాను, నేను క్యాప్చర్ చేసేసాను. నాకు ఇందాక కూడా ఇక్కడ అది క్లారిటీ షాడో మరి కనపడలే, కానీ ఏదో నిలబట్టుకున్నట్టు ఉన్నింది. నేను అక్కడ క్యాప్చర్ అయినా మళ్ళీ ఇక్కడికి వచ్చానా, మరి ఇక్కడ నువ్వు అన్నా మరి దీంట్లో కానీ బాగా క్యాప్చర్ అయింది మరి. రండి చూద్దాం రండి. ఏమో ఉన్నా పక్క, అందుకనే కదా జనాలు చూసి లొకేషన్ చూసిండానికి పో అంటున్నారు. రూమ్ చూడ, డైరెక్ట్ రూమ్ నుంచి ఎక్కడ ఆప్షన్ చూడా, ఎగ్జిట్ ఎంట్రీ కూడా లేదు. అట్లాంటి కనపరావాలి కదా, ఉండే కనపరావాలి కదా. ఏంటి మరి ఇంత భయంకరంగా ఉంది? అబ్బా నిజమే. ఇంకా ముందు ముందు ఏం జరగబోతుంది? ఇంకా ముందు ముందు ఏం జరగబోతుంది? ముందంత బాగా మసలు పని. రండి గైస్, నాకు తెలిసినంత వరకు మీకు బీభత్సమైన స్టఫ్ దొరికేలా ఉంది. ఇక్కడ పక్క నెక్స్ట్ లెవెల్గా ఉంది. తరుణ్ పక్కింది పా, రోడ్డు పైన ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. తరుణ్ ఆ రోడ్డు ఉంది కదా. ఇలా ఎవరో వెళ్ళినట్టు అనిపించింది తరుణ్. ఇలా ఇక్కడ ఇక్కడ ఇలా ఎవరో పోయినట్టు అనిపించింది. ఇక్కడ ఎవరో పోయినట్టు అనిపించింది. నా డోర్ ఓపెన్ అయిందినా, అది క్యాప్చర్ చేశానా. ఈ డోరే ఇది డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అయిందినా. అదనా
క్లియర్గా ఓపెన్లోనే ఉందిరా ఓపెన్ లేదునా, స్టార్టింగ్ నుంచి. ఓపెన్ అసలు ఓపెన్ లేదు అది. వినమ్మ గైస్, నిజంగా ఇవి గాలికి పడుతున్నాయా లేకుంటే నార్మల్గా ఎవరన్నా గోస్ట్లే లేకుంటే ఏదైనా ఓకే, మీరు ఎవరో ఉన్నారని మాకు క్లారిఫికేషన్ వస్తుంది. బట్ మీరు ఎవరు, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని తెలుసుకోవచ్చా మేము? మీరు ఆడవాళ్ళ లేక మగవాళ్ళ? అసలు ఎవరు మీరు? మీరు ఏమై చనిపోయారు? మీ ఆత్మ ఇంకా ఇక్కడే ఎందుకుంది తెలుసుకోవచ్చా? ఏడైతే భారీగా అయితే ఉంది పక్క అదే బాగుంటుందా? ఏదేమైనా ఈ ఏంటో బలు ఉన్నాయి, బలు కట్టించారు ఇవి. ఫ్రెష్గా ఉంది. ఏమైనా ఉన్నాయా దీనిలో? ఎట్లా మనకి కనబడదు ఏమన్నా ఉంది. ఏమైంది? నీటి అడుగు పెడతామని లోపలికి వస్తానా, డోర్ తడవి ఎప్పుడు వచ్చిందినా? నా ఇప్పుడు కాలం రాలేదనా? ఒకసారి వీడియో రిలీజ్ చేసి చూడండి ఒకసారి మళ్ళీ. కనబడకుండా అనిపిన ఏంటి ఆటోమేటిక్ డోర్లు పడిపోతున్నాయి ఏందన్నా? కనీసం గాలి రావడానికి కూడా ఆప్షన్ లేదు, గాలి. సో గైస్, సంథింగ్ ఖచ్చితంగా ఓకే అండి. మాకు రే ఐఎంఎఫ్ మీటర్ చెక్ చేయరా, ఆన్ చేయరా? ఐఎంఎఫ్ మీటర్ ఆన్ చేయి. ఇక్కడ ఎవరో సంథింగ్ క్లియర్గా ఉన్నారు. మాకు మీ ప్రజెన్స్ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మిమ్మల్ని దగ్గర నుంచి ఫీల్ అవ్వాలి అనుకుంటున్నాము. ఇన్ కేస్ మీరు మళ్ళీ అటాక్ చేయడానికి ఏమన్నా ఫైర్ అయింది అనుకుంటున్నాం. మళ్ళీ అటాక్ చేయడానికి ఏమన్నా ఉన్నారేమో. సో ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఒకటే ఆత్మ ఉందని అనిపించట్లేదు. అదే ఇక్కడ కాదు, ఒకటే ఆత్మ ఉండదన్నట్టే. అది ఖచ్చితంగా మన అమాయకత్వమే. చాలా ఉంది. పోయినట్టుగా పోయినాము బాగునుకుంటున్నాం. రూములు అన్నీ ఒకేలా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు బాగా గమనించి చూడండి. అవి నెంబర్లు చూడండి. ఇది చూడండి 25. సో మొత్తం నేను చెప్పాను కదా, ఒక దగ్గర 25 పైన ఉన్నాయన్నమాట. సో మొత్తం ఒక గవర్నమెంట్ సంబంధించిన కన్స్ట్రక్షన్తో ఉన్నవి కాబట్టి మీకు అన్నీ కూడా క్లియర్గా అన్నీ ఒకే విధంగానే ఉంటాయి. మీకు తెలిసిందే కదా. రే ఏమైంది రే? పక్షిలేరా ఎందుకు రామవుతుని కుడతాను? ఒరే బాలుగా,
ఏంటండి ఇక్కడ మా బాలుగారిని ఏమన్నా ఓ ఓ ఓ చిన్న మా బాలుగాడు వైట్ అండ్ బ్లాక్ వేసుకొచ్చాడని ఇష్టంతో వాడిని ఏమన్నా ఏం సార్ భూకంపం ఏమైనా వచ్చిందండి? జాగ్రత్త దిగుతున్నాయి ఆల్రెడీ తిరుగుతున్నాయి. చిన్న వచ్చి ఏమి ఎంత కింద పోతుంది? కిందకు పడవలే. ఏముంది అసలు అది? ఓ సెకండ్ ఫ్లోర్ ఇది. ఏముంది అసలు ఇది? జగత్మనా లేదు 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 సిమెంట్ కనబడతాను. ఏమో ఎందుకు వచ్చింది మొదలరా? ఏమైందా? ఏమైందా? లాగినా వెనకల కూర్చుకునింది నా ఇందాక చూస్తే నన్నుగా లేదు సేమ్ అంతే. ఇప్పుడు చూసి అరే మీకు ఏమన్నా పిచ్చా మెంటలా లేకుంటే ఎవరు మీరు? ఎవరు? అరే మీరు గోస్ట్ అయితే మీకు మా చేతినంత సహాయం చేస్తాం. మేము ఏదో జస్ట్ నార్మల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏదో మేము దెంకపోయి ఏదైనా బంధించి గిన్నించి చేసేవాళ్ళం కాదు మేము. మీకు వీలుంటే సహాయం చేస్తాం, లేకుంటే ఇక్కడ జరిగే వాటిని క్యాప్చర్ చేసుకొని పోతూ ఉంటాం. జాగ్రత్త రా బాలు, ముందే లాగిన జస్ట్ మిస్ ఏదో ముద్దొస్తాను మళ్ళీ బాలు. పెళ్ళి కొడుకు మరి రెడీ అయినావు కదా, ముద్దొస్తాను మళ్ళీ అంట. నా వెళ్ళిపోదాం పన్నా, నా వెళ్ళిపోదాం పన్నా. నా అర్జున్ నా అర్జున్ ఫ్రెండ్స్ మా బాలుగాడు ఏమన్నా మీకు ఇబ్బంది పెట్టాడా? ఎప్పుడన్నా ఎవడన్నా వచ్చి చెప్పండి ఎందుకు అలా చేశారు? ముందే నేనే లాగిందే. ఏది మళ్ళా లాగి మళ్ళా కింద పెంచామని. ఓకే, మీరు ఎవరో ఇక్కడ ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఇష్టం ఉంటే మాతో కమ్యూనికేట్ చేస్తారా? ఈ ఈఎంఎఫ్ మీటర్ని యాక్టివేషన్ చేయండి. మీకు ఇష్టం ఉంటే, మీరు మాతో మాట్లాడాలి అని అనుకుంటే మీరు మాతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటే మాతో మీ బాధల్ని చెప్పుకోగలిగితే దాన్ని యాక్టివేషన్ చేయండి. ఆరెంజ్ బాగా వచ్చింది. ఆరెంజ్ దగ్గర వచ్చింది. ఆరెంజ్ కాదు, గ్రీన్ దగ్గరికి వచ్చింది. చూడండి చూడండి. వద్దా ఇది మా మీటర్లతో రెస్పాన్స్ అవ్వరా? మీరు మా మీటర్తో రెస్పాన్స్ ఇవ్వరా?
మొత్తం లేదు తరం చెప్తా. మెయిన్గా బయట అక్కడి నుంచి కూడా శబ్దాలు వస్తానులా అటుపక్కగా ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కటి పంచాయతీగా ఉంది. వెళ్తుంది ఏంద్రా తరుణ్ ఇక్కడ క్లియర్ క్యాప్చర్ అయిన తరుణ్ అక్కడ నా ఏడ్చే సౌండ్ వినపడుతుంది నా నీకు ఏడ్చే చూడండి వినపడుతుందా ఈ పక్క సౌండ్ వచ్చింది, ఇటుపక్క వస్తుంది, అటుపక్క సౌండ్ వస్తుంది, ఈ పక్క సౌండ్ వచ్చింది. ఇప్పుడు అటుపక్క ఏదో క్రయింగ్ సౌండ్ వస్తుంది గైస్, అటుపక్క క్రయింగ్ సౌండ్. ఓకే చూడండి, చూస్తారా మీరు నిదానంగా? నేను తరుణ నా పక్క పోదాం నేనా తరుణ్ చూస్తావా? గైస్ 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 చూడండి, జాగ్రత్త. హలో, అసలు మీరు ఎవరు? మీరు ఇక్కడే ఎందుకు తిరుగుతున్నారు? మీ ఆత్మ ఇలా రోధిస్తూ తిరగడానికి కారణం ఏంటి? మీ ఆత్మ శాంతించాలంటే ఏం చేయాలి? ఏదన్నా హెల్ప్ కావాలంటే చేస్తాం మేము. అసలు మీరు ఒక్కరున్నారా, ఇద్దరున్నారా, ఎంతమంది ఉన్నారు? ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు చిన్నగా కంపలు ఉన్నాయి. అబ్దుల్ అన్న ఒక్కడు అటు సైడ్ వెళ్ళాడు. ఏం తెలుసా బ్రో, బీ బ్లాక్ ఇది. ఫ్రెండ్స్ మన వాళ్ళు అక్కడ వెళ్తున్నారు. ఏందా ఇది లోపల నుంచి సౌండ్ వస్తుంది. ఏముంది అసలు ఇది? గైస్ గైస్ అక్కడ చూడండి. ఏందా ఏమైందా? గైస్ అక్కడ బొమ్మ చూడండి. లాగినారు అన్నా, లాగినారు. గైస్
శ్రీ మాముళ్ళమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. విదేశాలలో ఉన్న వారికి వాట్సాప్ కాల్లో జాతకం చెప్పబడును. గురూజీ రామకృష్ణ శాస్త్రి. సెల్ నంబర్ 9949667583. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది.